మేడం ఎట్లా చూస్తారు మేడం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు? కేటీఆర్ వ్యాఖ్యలు చేయలేదు అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎవడైనా పట్టించుకుంటాడా అండి? మతిస్థిమితం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏముందండి? ఇప్పుడు నాలుకకి ఎట్లొస్తే అట్లా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఇలా చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పండవేడి దొక్కుతా అంటుండు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. గతంలో మీరు టీడీపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నప్పుడు మీ అయ్యని నిన్ను మరి పండవేడి తొక్కాలి కదా. మేము నువ్వు అహంకారం మాటలు మాట్లాడినావు. తెలంగాణ ప్రజలు అట్లా చేసిండనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వీరు ఇంత ద్రోహం చేసిరు కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ మంచి తీర్పు మాకిచ్చి మిమ్మల్ని పండబెట్టి తొక్కి ఇంట్లో పండబెట్టిరు ఫామ్ హౌస్లో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మింగుడు పట్టలేక ఎమ్మెల్యే ఎలక్షన్లా తొక్కి పట్టినాం, ఎంపీ ఎలక్షన్లా తొక్కి పండబెట్టినాం, ఇప్పుడు స్థానిక సంస్థలు తొక్కి పండబెడతాం. నీకు ఇంకా షోక్ ఉంది, ఇంకా తొక్కించుకోవాలనుకుంటే గాంధీ భవన్కి రా తొక్కుతాం లేడీస్ని. మాట్లాడేటప్పుడు ఎందుకంటే లేడీస్ అంటే గౌరవం ఉండదు మీకు. ఇవాళ గతంలో మహిళలకు ఒక మంత్రి పదవి ఇవ్వాల, ఒక మహిళను మీరు ఎప్పుడో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు, ఒక మహిళలకు ఒక ప్రాధాన్యతను ఇవ్వలేదు, మీ చెల్లెకు తప్ప ఎవరికి ఇవ్వలేదు. అదే చెల్లెలు ఇవాళ లేఖలు రాస్తే మరి మీ అయ్య బెడ్రూమ్లోకి పోయేది నువ్వే కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళు పోతారు, వాళ్ళకు మీరే పోతారు కదా. మరి మీ చెల్లెదానికి సమాధానం చెప్పకుండా మీ ఇంట్లో జరిగిన రచ్చను రోడ్డు మీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుస్తున్నారు. మీకు మీ అయ్య తిండే, మీ అయ్య మిమ్మల్ని ఎట్లా పెంచిండంటే అచ్చోసిన ఆంబోతులాగా పెంచిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో చేరలను తొక్కుతా అంటే నేను దొక్కరా? ఏమనుకుంటున్నావు? ఒక ఎమ్మెల్యేని తొక్కుతా అంటే నేను పండబెడి తొక్కుతాం. మహిళలము మాట్లాడేటప్పుడు ఒక విధానం నేర్చుకో. నువ్వు రెస్పెక్ట్గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు మీ మీడియాలలో మేము ఇట్లా మాట్లాడుతుంటే కేటీఆర్ మాట్లాడింది కరెక్ట్ అని అంటారు. ఒక మహిళ మాట్లాడినప్పుడు అటు ఇటు కింద పెడతారు చూడండి, ఒక మెసేజ్లు పెడతారు. సిగ్గులు. అరే మీరు ఇప్పటికైనా తెలుసుకోండిరా, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఎంత వీళ్ళు ఏం తెడ్డు చూపించిర్రా. మీరు అటు మంచోడు లైకులు కొడతాడు, చూసినోడు చూస్తాడు, వదిలిపెట్టినోడు వదిలిపెడతాడు. దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే నీ కింద నిజంగా మీ ఫేక్ ఐడి పెట్టకుండా, ఫేక్ ఐడితో పెట్టకుండా నిజమైన ఐడితో పెట్టండి, నేను సమాధానం చెప్తా. నేను ఉద్యమకారురాలనే, మేము కూడా తెలంగాణ కోసం కష్టపడ్డాం. అంతో ఇంతో ఇలా రేవంత్ రెడ్డి గారు చక్కగా ఒక పాలన చేసి ప్రజాపాలనతోని ప్రజలకు ముందుకెళ్తుంటే ఎందుకురా మీరు అడ్డుకుంటా ఉన్నారు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏందిరా పండవేడు దొక్కుతా ఏందిరా? నీ అయ్య మాటలు నేర్చుకున్నావు నువ్వు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తొక్కితేనే కదా మీ అయ్య ఫామ్ హౌస్లో పడుకుండు. ఇంకెవడు దొక్కాలి చెప్పండి? నీకంత షోక్ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే గెలిపించారు, వాళ్ళకి సేవ చేయ్యా. నీ చెల్లెకు ఇవాళ రాజకీయంగా ఒక ప్రాధాన్యతను మీరు ఇవ్వట్లేదు, మీ కుటుంబంలో ఒక చెల్లెకు కూడా ఇస్తలేరు. మహిళలంటే గతంలో తమిళసై గారిని కూడా మీరు అవమానించారు. పాపం ఆమె ఉసురు ముట్టి తెలంగాణ రాష్ట్ర మహిళలు ఉసురు ముట్టి సర్వనాశనం మీ పార్టీ. ఇలా మీ ఇంట్లో మీ చెల్లెనే ఇలా మీరు రోడ్డు మీదకి వేసారు. ఇదా మీ చెల్లెకే గౌరవం ఇచ్చినప్పుడు, రాజకీయంగా మీ చెల్లెకే భవిష్యత్తు ఇచ్చినప్పుడు తెలంగాణ మహిళలకు ఎట్లా భరోసా ఇస్తున్నామని నేను ఇవాళ కేటీఆర్ గారిని గాంధీ భవన్ వేదికగా అడుగుతున్నా.